ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య ధ్యానం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ప్రార్థన. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, మీ అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నా ప్రభువా, నువ్వు చేసినటువంటి మహోన్నత కార్యాలను బట్టి నీకే వందనాలు నా తండ్రి. ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అమూల్యమైనటువంటి విషయాలు మాతో మాట్లాడి మా హృదయాలను తెప్పరెల్ల చేయమని, మా ఆత్మలను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాట్లాడినట్లయితే నా ప్రభా మనసులు కరిగించబడతాయి, హృదయాలు తెప్పరిల్లబడతాయి నా తండ్రి. ప్రతి హృదయం కదిలించబడుతుంది నా తండ్రి. అట్టి వాక్యం ఈరోజు నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనం చెల్లిస్తూ యేసు నామములో నమ్మి పొందుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితుడా, దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వినిచినటువంటి నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు కార్యం చేయవాడనియు నమ్మి విశ్వాసంతో రావాలి. వాక్యం వినిచినప్పుడు అశ్రద్ధగా కాక శ్రద్ధతో ఒక పెన్ను, ఒక పుస్తకం పెట్టుకొని దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని అవి రాసుకుంటూ ఉండాలన్నమాట. అట్లా నువ్వు ఒక డిసిప్లిన్గా, ఒక పద్ధతిగా చేసినప్పుడు నీ జీవితంలో ఒక వినూత్నమైనటువంటి మార్పులు నీవు చూడగలదు. క్యాజువల్ యాటిట్యూడ్గా, అంటే ఎప్పుడు వింటున్నాంలే వినేదేలే అన్నట్టు అటువంటి వైఖరితో దయచేసి వాక్యాన్ని వినొద్దు. వాక్యం అనగా అది ఎందు వాక్యం ఉండిన వాక్యం దేవుడని. వాక్యం అంటే దేవుడే అన్నమాట. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఒక మనిషి మాట్లాడుతున్నాడని మీరు ఎప్పుడు అటువంటి భావంతో వినొద్దు. దేవుని వాక్యం ఎవరు చెప్పినా కూడా అది రెండంచులు వాడగలిగే ఖడ్గం. చిన్నపిల్లడి చేతిలో ఉన్న ఖడ్గం భయపడతాం, పెద్దవాళ్ళ చేతిలో ఉన్నా కూడా భయపడతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. చూడండి, ఎవరైనా తప్పిదం చేస్తే ఏం చేయాలంట, వాళ్ళని ముందు దుర్మార్గుడు అని వెళ్ళ అట్లా అనేసి ముందు ఏమో ఇదే తప్పిదం ఒకవేళ మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమే చూసుకోవడం వలనంట. పొరపాటుని ఇదే తప్పిదం రేపు మనం చేసినట్లయితే ఏంటి, ఒకవేళ ఇటువంటి పరిస్థితి మనకి ఎదురైతే మనకి ఎంత అవమానం వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎదుటివాడిని నువ్వు మాట్లాడాలని తీర్పు తీర్చకూడదంట. నువ్వు ఇంతే, నువ్వు ఇలాంటాడు అలాంటాడు అని చెప్పి మాట్లాడేస్తుంటారు కదా. ఒకవేళ నీకు అటువంటి పరిస్థితి వస్తే, కాబట్టి సాత్వికమైనటువంటి మనసుతో, సాత్వికం అంటే తెలుసు కదా మీకు అందరికీ, వాళ్ళని మంచిగా చెప్పాలన్నమాట. రెక్లెస్నెస్గా కాకుండా, ఇంకా వాళ్ళు పోతారు పైకి పోతారు వీళ్ళట్టు వాళ్ళు మంచి వాళ్ళు కదా అలాగా అన్నట్టు కాకుండా, అసలు తప్పిదం ఎందుకు చేశారు, అలా చేయకూడదు, చేసిన దానివల్ల వచ్చే ఫలితాన్ని తెలియజేస్తూ, కాబట్టి దేవుడు నేను క్షమించాడు. ఎటువంటి తప్పిదాలనైనా కూడా దేవుని దగ్గరికి వచ్చి నీ యొక్క అతిక్రమం దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టలైతే నువ్వు వరదిల్లుతావు అని చెప్పినప్పుడు వాళ్ళలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఈ రోజున నా జీవితంలో కూడా నేను చాలా చూశాను అనమాట. మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్పడం, ఇవన్నీ మనకు క్రీస్తుయేసుని కలిగిన మనసు మీరు కలిగిన చెప్పినప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్లో యేసుప్రభువు ఉంటే ఏం చేస్తాడు అని ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నారు, ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నారు, ఆ సిచ్యువేషన్లో యేసుప్రభువు ఉంటే ఏం చేస్తారు. కాబట్టి నువ్వు కూడా అదే చేయాలి. ఎందుకంటే యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ప్రతినిధి, నువ్వు దేవుని బిడ్డవు నువ్వు. కాబట్టి ఆయన వల్లే నువ్వు ప్రవర్తించాలి. ఆయన మనస్తత్వం కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు అనమాట, వాడిని మంచి దగ్గరికి తీసుకురావాలని. తర్వాత ఒకని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఏం చేయాలంటే ఒకని భారం ఒకరు భరించాలంట. ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లలు లేక చాలామంది బాధపడుతుంటే మనం చక్కగా పిల్లలు కలిగినప్పుడు హ్యాపీగా జీవించేస్తాం. అది కాదు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో వాళ్ళ భారాన్ని నువ్వు షేర్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఇబ్బందులు ఉంటారు, వాళ్ళని పరామర్శించండి. కొంతమందికి ప్రార్థన ఇలాగా వాళ్ళ యొక్క భారం, వాళ్ళ యొక్క సమస్యని నీ సమస్యగా తీసుకున్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభువు సిలువ మోస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, నేను కూడా మోద్దారని చెప్పి ఎంతో కొంత పంచుకోవాలని, కానీ అది అతని వల్ల అవ్వలేదు. అలాగే నువ్వు కూడా ఒక వ్యక్తి భారంగా ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు నువ్వు కొంచెం ఆ భారాన్ని పంచుకోవాలన్నమాట. ఇది ఏంటంటే క్రీస్తు నియమం ఏంటి, నువ్వు నేను పాపములతో చనిపోయేటువంటి పొజిషన్లో ఉన్నటువంటి నీవు నరకానికి పాత్రుడిగా, నిత్య నరకానికి పాత్రుడిగా ఉన్నటువంటి నన్ను కూడా దేవుడు ఏం చేశాడంటే తన రక్తం ఇచ్చి ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా
మీరు నా యొద్దకు రండి. మన భారాన్ని అంతా ఏం చేశాడు ఆయన తీసుకున్నాడు. మన భారాన్ని అంతా ఏం చేశాడు ఆయన భరించాడు. అది క్రీస్తు నియమం అంటే. కాబట్టి ఆయన చెప్తున్నాడు నువ్వు కూడా అలా చెయ్యి. నేనేం చేశాను నువ్వు కూడా అలా చెయ్యి. నేను పరిశుద్ధుడిని కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండి అంటున్నాడు దేవుడు. ఆయన ఏమి చేయకుండా ఏమి చెప్పలేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినిచినటువంటి నీవు ఎదుటివారి భారాల్లో పంచుకుంటున్నావా? ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళకి కనీసం తినడానికి లేనటువంటి వారికి కూరగాయలు కొనిచ్చావా? ఎప్పుడన్నా వాళ్ళకి అయోమయం పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితులు వచ్చి నిన్ను ఆశ్రయించినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నావు, లేకపోతే వెళ్ళవలసినటువంటి ప్రదేశానికి మధ్యలో చిక్కుకొని పోయి ఇంటికి వెళ్ళాలా అటు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితులు, డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని పిలిచావా? వాళ్ళని దగ్గరికి నిన్ను ఆశ్రయించినప్పుడు వాళ్ళని చక్కగా భోజనం పెట్టి వాళ్ళకి దారి ఖర్చులను ఇచ్చి పంపించావా? ఇదే దేవుడు చెప్తున్నాడు, ఆకలి కొన్నా నాకు అన్నం పెట్టావా, బట్టలు లేవు నాకు బట్టలు ఇచ్చావా అని చెప్పి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నా జీవితంలో నేను ఇవన్నీ చూశాను చేశాను కాబట్టే దేవుని వాక్యాన్ని నేను స్వతంత్రంగా చెప్పగలుగుతున్నాను. నేను చాలాసార్లు కొత్తగా మంచి ఇష్టపడి కొనుక్కున్నటువంటి బట్టలు దైవ సేవకులకి ఇచ్చేయాలని ప్రేరేపణ కలిగినప్పుడు కొత్తవి అనమాట, ఇది వాడేసినవో లేకపోతే తక్కువ రేటే కాదు, మంచివి ఇచ్చేసేవాడిని. అలాగే ఇవ్వటం వల్ల మీకు ఒక విషయం చూసినట్లయితే మీ చేతిలో మీరు విత్తనం పట్టుకుని ఉండటం వల్ల ఎప్పటికీ విత్తనమే ఉంటుంది మీ చేతిలో. దాన్ని విడిచిపెట్టినప్పుడు సారవంతమైన నేలలో అది పడి ఫలించి 30, 60, 100, 1000 అంతలుగా ఫలించదంట. కాబట్టి ఈరోజు పట్టుకుని ఉండటం వల్లే ఫలించలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఫలించే వ్యక్తిగా ఉన్నావా, పట్టుకుని ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నావా? విడిచిపెట్టాలి. నీ ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలి అంటే, నీ జీవితంలో మేలులు అద్భుతాలు నువ్వు పొందుకోవాలంటే కొన్ని నాటిని విడిచిపెట్టాలన్నమాట. ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకునే తనను తానే మోసపరుచుకున్నాను. ఇది ఈ రోజులో చాలా చెప్పబడుతున్నటువంటి మాట. దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి, వాళ్ళ దగ్గర ఏముండదు. ఎందుకని దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడండి, ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేయమన్నాడండి, దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడండి, మినిస్ట్రీ స్టార్ట్ చేయమన్నాడండి, దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడండి, సంఘం. నిజంగా దేవుడు ఆలోచన ఇచ్చినట్లయితే నువ్వెవరిని అడగవలసిన పని ఉండదు, నువ్వెవరిని సాయం చేయమనవలసిన పని ఉండదు అన్నమాట. ఆటోమేటిక్గా వాళ్ళు బ్రదర్ మేము సాయం చేస్తాం. ఏసన్న గారు చెప్పారన్నమాట, చిన్న గుడిసె ఉండేదంట గుంటూరులో, పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు అది గాలివానకు వచ్చి కూలిపోయిందంట. అయ్యో అని చెప్పి ఆయన కాలినడకనే పరిచయం చేస్తుంటే అక్కడ ఉన్న స్త్రీలు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి బంగారం పెట్టుకొచ్చి అన్న ఇదిగో నన్ను చర్చి కడతాకు వాడున్నాను. అంత అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఈ రోజులు చూసినట్లయితే మేము చాలా భారభరితమైనటువంటి పరిచర్య చేయుచున్నాం. దయచేసి సపోర్ట్ చేయండి, మీరు కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది చెప్తుంటే ఈ రోజున చాలామంది ఎలా కామెంట్ చేస్తారంటే ఇదిగో అడుక్కున్న వాళ్ళు తయారయ్యేవారు ఇట్లాగని చెప్పి దైవ సేవకులను చాలామంది దూషిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళు దయచేసి ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు. మీకు దేవుడు ప్రేరేపితే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. కానీ అంటే దైవ సేవకులు చెప్తున్న విధానంలో కొంతమందికి కొన్ని విధాలుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి నువ్వు దైవ సేవకులను ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు. నీకు మనస్ఫూర్తిగా కనిపించినప్పుడు మాత్రమే చేసినప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. బలవంతంగా ఇవ్వటం వల్ల అదేమీ ఆశీర్వాదం రాదు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడో అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. చూడండి, ఏలియాని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అడవులకు వెళ్ళమంటే వెళ్ళాడు. అడవులను కూర్చుని ఉన్నాడు. కాకులు ఇట్టుకు వచ్చేస్తున్నాయి ఆహారం. సరే కాకి చిన్నపిల్లల దగ్గర పట్టుకెళ్ళిపోయేది, అది పట్టుకొచ్చేస్తుంది ఆయనకు ఆహారం. కాబట్టి దేవుని పిలుపు ఉన్నప్పుడు నీకు ఏ లోటు రాదు, సమస్తము నీ దగ్గరికి వస్తాయి. దైవ సేవకుడు చెప్పాడు, అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి స్పాన్సర్లు డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. చాలా పెద్ద దైవ సేవకుడు అనుకోండి ఆయన. ఆయన ఏమంటాడంటే మనీ కమాండ్ టు మీ, మనీ నా దగ్గరికి రా అంటాడంట ఆయన. యూరోస్, డాలర్స్, ఇవన్నీ కూడా రూపాయలు, ఇవన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్తాయంట. కాబట్టి మనీ వెంట నువ్వు పరిగెడుతున్నావు, నీ వెంట మనీ పరిగెడుతుందా? ఆశీర్వాదం వెంట నువ్వు పరిగెడుతున్నావు, ఆశీర్వాదం నీ వెంట పరిగెడుతుందా? హల్లెలూయా. కృపాక్షేమములే నా వెంట వచ్చును అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? క్షేమం కోసం పరిగెడుతూ ఉన్నారు, ఆశీర్వాదాల కోసం పరుగులు పెడుతూ ఉన్నారు, దీవెనల కోసం పరిగెడుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం పరుగులు పెడతారు. కాబట్టి ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యం నువ్వు నీతి నువ్వు వెతుకుతావు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయంట. నువ్వు రాసుకో అక్కడ ఏం కావాలి అది అన్నీ.
ప్రతివాడును తాను చేయని పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరి బరువు వాళ్ళే భరించుకోవాలంట. పక్కోళ్ళు ఎవరు భరించరు. భారం వేరు, బరువు వేరు. ఇప్పుడు నువ్వు కడుపు నిండా భోజనం చేస్తే నీకే నిండుతుంది, పక్క వాళ్ళు చేస్తే నీకు నిండదు కదా. కాబట్టి నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బట్టి నువ్వు లెక్క అప్పు చెప్పాలంట. ఈ రోజులో చూసినట్లయితే ఒక ఆయన ఏం చేశాడంటే, ఒకసారి అందరికీ తెలిసిన స్టోరీ ఇది. తన భార్య పిల్లల్ని పెంచడం కొరకు దొంగతనాలు, హత్యలు, మోసాలు అన్నీ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఒక వ్యక్తిని హత్య చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఆ దారి గుండా ఒక దైవసేవకుడు వెళ్తాడనమాట. వెళ్తా ఆ దైవసేవకుడి దగ్గర డబ్బులుంటే ఈ దొంగ వెళ్ళి ఆ దైవసేవకుడిని ఎలాగైనా చంపేయాలి, ఆ డబ్బులు తీసుకోవాలని చెప్పి మామూలుగా అడుగుతాడు. ఒకవేళ ఇవ్వకపోతే తను చంపటాకైనా సిద్ధపడతాడనమాట. అప్పుడు ఆ దైవసేవకుడు ఒక మాట అంటాడు, సరే బాబు, నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇస్తాను, ఒకవేళ నా ప్రాణమైనా కూడా నీకు ఇస్తాను, ఎందుకంటే నాకు నిరీక్షణ ఉంది, నేను చనిపోతే పరలోకం వెళ్తానని చెప్పి అతను ఏం చేశాడంటే, ఒక్క మాట అడగొచ్చా నిన్ను అంటే, సరే ఇదంతా చేస్తున్నావు కదా ఎందుకని అని అడిగాడంట. ఎందుకని అంటారని, నా భార్య పిల్లల కోసం సంపాదించినంత వాళ్ళకి ఇస్తాను, నేను పట్టుకెళ్ళి వాళ్ళు క్షేమంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ కోసం ఇదంతా చేస్తున్నానని చెప్పాడంట. వండర్ఫుల్. అయితేనే సరే, నువ్వు ఇలా చేయటం వల్ల నీకేమొస్తుంది? ఇప్పుడు ఇలాగా దొంగతనం చేయటము తప్పే, మనిషిని హత్య చేయటం కూడా తప్పే. ఇలా చేయటం వల్ల నీ పాపం రోజు రోజుకి పెరుగుతూనే అవుతుంది కదా. మరి నువ్వు చాలా పాపిగా మారిపోతున్నావు, చాలా దోషం నీ మీద వస్తుంది. ఇంత పాపము, నువ్వు ఇంత డబ్బు ఇవన్నీ పట్టుకెళ్ళి ఇస్తుంటే చాలా సంతోషపడి చాలా సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళంతాను. మరి నువ్వు చేస్తున్న ఈ తప్పిదాల్లో, ఈ పాపాల్లో నీ భార్య ఎంత పాలు పంచుకుంటుంది, నీ పిల్లలు ఎంత పాలు పంచుకుంటారు, ఒకసారి అడుగుతావా అని అడిగాడంట. ఎందుకు తీసుకోరు, ఇప్పుడు నేను పట్టుకెళ్ళి డబ్బు ఇస్తున్నప్పుడు నా పాపాలు అన్నట్లు కూడా పాలు పంచుకుంటారని చెప్పాడంట. ఒక్కసారి అడిగానంటే ఈ వ్యక్తి వెళ్ళి డబ్బులంతా ఇచ్చిన తర్వాత చక్కగా వాళ్ళంతా హ్యాపీగా తింటా ఉన్నప్పుడు సమయంలో కూర్చుని అడిగాడంట భర్త భార్యని, ఏమే మరి ఇవన్నీ హత్యలు చేస్తున్నాను తెలుసా, నేను ఎంత పాపం చేస్తున్నాను తెలుసా, ఇంతమందిని ఇలా చెప్పి కొట్టి తిట్టి డబ్బు తెస్తా ఉన్నాను కదా, మరి దీనంతటి వల్ల నాకు ఎంతో పాపం వస్తుంది, ఆ పాపంలో నువ్వేమైనా షేర్ చేసుకుంటావా అని అడిగాడంట. అలాగంటారేంటి, మీ బాధ్యత మమ్మల్ని పెంచాలి కాబట్టి, మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి భార్యను ఏ లోటు లేకుండా చూసుకోవాలి, మీ బాధ్యత మీరు చేస్తున్నారు, మీ పాపాల్లో నేను ఎందుకు పాలు పంచుకుంటాను అని చెప్పి అన్నదంట. సరే అని పిల్లల్ని అడిగితే పిల్లలు కూడా, పిల్లల్ని కన్నారు కాబట్టి మీ బాధ్యత మీరు పెంచాలి, ప్రయోజకులు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి, మీ పాపాల్లో మేము తీసుకుంటాం అన్నాడు. అప్పుడుగా ఆ వ్యక్తికి జ్ఞానం అయిందంట. అరే, నేను ఎంతకాలం చేసింది వీళ్ళ కోసమే కదా, అంటే నా యొక్క పాప భారాన్ని మోసేటువంటిది ఎవరో లేరనమాట, నా యొక్క పాపాల్లో భారం పంచుకునేది ఎవరో లేరు అని చెప్పి ఆ వ్యక్తికి అప్పుడు ఆలోచన వచ్చిందని. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుడా, నువ్వు బిజినెస్ అని బిజీగా ఉన్నావా? డబ్బు సంపాదనలో పడిపోయి నువ్వు చేస్తూ ఉన్నావా? అయ్యో, నా భార్య పిల్లలకి ఏ లోటు రాకూడదు, ఏది చేయకూడదు అని చెప్పేసి నువ్వు నీ బరువులు ఎదుటి వాళ్ళ కోసం నువ్వు మోస్తూ, ఎదుటివారి కోసమే జీవిస్తూ, ఎదుటివారి కోసమే నీ జీవితాన్ని అంతా గడుపుతూ ఉన్నావా? నీ భార్య పిల్లల కోసం నీ ఉద్యోగంలోనే డే అండ్ నైట్ కష్టపడిపోయి ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, అసలు దేవుని నిమిత్తం ఆలోచించకుండా బిజీ అయిపోయావు నువ్వు. ఒక్క ప్రశ్న, మరి నీ భార్యని ఎవరైనా పంచుకునే వాళ్ళు ఉన్నారా? నీ కొరకు దినమల్లా చేతులు చేప చూసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, యేసయ్య. మరి ఆయన ఎద్దుకు నువ్వు వస్తావా? ఆయన ఎద్దుకు నువ్వు వచ్చినట్లయితే నీ భారం అంతా తీసివేస్తాడు, నీకు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. నా ప్రియమైనటువంటి వారలారా, వాక్యోపదేశం పొందువాడు అనగా వాక్యం వినిచినటువంటి మీరు వాక్యోపదేశం చేసేటువంటి వ్యక్తికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. పదార్థములన్నిటిలో అంటే మీరు తినే దాంట్లోనో జాంకాయలో మొక్కడమో, లేకపోతే యాపిల్ కాయలో చిన్న పీసెట్కి వచ్చేయడం, ఇది కాదు. అంటే అక్కడ వాక్యంలో ఏం చేయవలసిందంటే మంచి దాంట్లో ఆ యొక్క వ్యక్తికి మీరు ఏదో విధంగా దానికి సహాయపడే విధంగా ఉండాలన్నమాట. ఇక్కడ మనకి పుట్టినోట్లు చూసినట్లయితే వాక్యోపదేశం పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పాలువాడై ఉండవలను. ఈ రోజున మనకి చాలామంది సిస్టర్సు
బ్రదర్స్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఈ జీసస్ ఆల్మైటీ గాడ్ ద్వారా యూట్యూబ్, ఫేస్బుక్ వీటి ద్వారా చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యలో ఈ వాక్యాన్ని ఎదురుకి తీసుకెళ్లాలని అనేక మందికి మరి ఇంటి దగ్గరే ఉన్నటువంటి వారికి అందించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు బైబిల్ క్విజ్ ద్వారా తయారు చేయటం ఇలాగా అన్నిట్లో ఏం చేస్తున్నారంటారు పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలువాడై ఉండాలి. మీరు మీ దైవసేవకులు మీ దగ్గరగా ఉన్నట్లయితే, వాక్యం ద్వారా బలపడుతున్నట్లయితే వారికి మంచి భోజనం పెట్టడంలో తప్పులేదు, మీ దశమ భాగాలు వారికి ఇవ్వడంలో తప్పులేదు. వారిని సపోర్ట్ చేస్తూ వారు ఏదైనా స్పెషల్ మీటింగ్స్ పెడుతున్నప్పుడు వారికి ఎంకరేజ్గా ఉండి వారికి సహాయం చేయటం అన్నీ ఇదనమాట. అట్లాగా చేయటం తప్పులేదనమాట. కాబట్టి మనం ఏ విధంగా సహాయపడుతున్నాము వాళ్ళకి, వాక్యాన్ని వినిచున్నాం. ఇప్పుడు చూడండి, చెట్టు ఉన్నదండి, చక్కగా ఫలాలు కోసుకుంటూ ఉన్నాం. కనీసం ఎప్పుడైనా దానికి నీరేస్తావు నువ్వు? కనీసం దానికి ఎప్పుడైనా ఉపయోగపడేది చేస్తూ ఉంటుంటావు? దాన్ని అలా ఫలించడానికి దానికి కొంచెం సహాయం చేస్తూ ఉండాలి మనం. మరి మీకు అందరికీ ఈ వాకింగ్ గురించి తెలుసు కాబట్టి నేను అంతగా వివరించట్లేదు. ఎందుకంటే మనం ఈ వేళ అనుకున్నామో ఏదో డబ్బులు అడుగుతున్నారు లేకపోతే ఎట్లాగానే అనుకుంటారు. అది మీరు ఆలోచన చేసుకోండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఏమి విత్తుతామో అదే కోస్తాం. గతంలో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నాను, గుర్తు చేస్తూ ఉన్నాను. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. ఒక వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే, పూర్వకాలంలో వస్తు మార్పిడి విధానం జరిగేది అప్పట్లో. ఒక కిరాణా షాప్ వ్యక్తి దగ్గర తన రోజు ఏం చేస్తున్నాడంటే, ఒక 1/2 కిలో పంచదార పట్టుకెళ్తూ ఉన్నాడు. ఇతను ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక 1/2 కిలో నెయ్యి అతనికి ఇస్తూ ఉన్నాడు అనమాట. అప్పట్లో ఇస్తూ ఉంటే ఒకనొక రోజు ఏమైందంటే, రోజుకి ఈ నెయ్యి క్వాంటిటీ తగ్గిపోతుంటే ఈ షాపు ఓనర్ ఏం చేశాడంటే, నన్ను ఎంతో మోసం చేస్తాడని ఇతను ఒక పెద్దలందరిని పిలిచి అందరిలోనూ ఇదిగోండి, నేను ఇతనికి ఏమో ఇలా ఇస్తుంటే కానీ ఇతను నాకు ఇలా చేశాడు, ఇతను అన్యాయం చేశాడు, నేను ఇది చూసుకున్నాను, సరే ఇతని మీద నమ్మకం వదిలేని ఇది కొన్ని నెలల తర్వాత చూసినట్లయితే ఇది 1/2 కిలో ఉండవలసింది 350 గ్రాములే ఉన్నది అని చెప్పి పెద్దలందరిలో చెప్పాడంట. ఈ పేద రైతుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ఆవులు మేపుకుంటూ ఏదో వచ్చిన దాంతో అలా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి అడిగారంట అందరూ, ఆ పెద్దలు, ఏంటయ్యా మరి ఎందుకు ఇలా చేసావని అంటే, అయ్యా నాకు ఇందులో ఏ పాపమో తెలియదు, నేను ఒక పేద రైతును, నాకున్నటువంటి ఒక ఆవుతోటి దాన్ని మజ్జిగ పెరుగు చేసుకుని నెయ్యి చేసుకుని ఇట్లాగా బ్రతుకుతూ ఉన్నాను. కానీ అయ్యగారితో ఒప్పుకున్నాను ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి వస్తువుతోటి నా వస్తువు ఇస్తానని చెప్పి ప్రతిరోజు ఆయన ఏదైతే ఇస్తున్నాడో నా దగ్గర తూకం రాళ్ళు లేవయ్యా, ఏమీ లేవు. అయ్యగారు ఇచ్చినటువంటి పంచదారని తీసుకెళ్ళి ఒక తూకంలో ఒక పక్కన పెట్టి రెండో పక్కన నెయ్యి పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నాను తప్ప మీరు కావాలంటే వచ్చి చూడండి, ఎక్కడ నేను ఏ విధమైన మోసం చేయలేదు, నా దగ్గర తూనికి రాళ్ళు లేవు, ఏమీ లేవు అని చెప్పినప్పుడు అందరికీ అర్థమైందంట అసలు మోసం ఏంటన్నది. ఎవరైతే కిరాణా షాప్ వ్యక్తి అయితే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు, ఇతను దొంగతనం చేస్తున్నాడు. ఇంతకీ అతనికి 1 కేజీ ఇవ్వాల్సినటువంటి పంచదారని 350 గ్రాములకు తగ్గించేసి సగం చేసేసి అతనికి ఇస్తున్నాడు, అతనికి తెలియదులే అని చెప్పేసేసి. కానీ ఇతను ఏమి విత్తుతున్నాడో అదే కోసుకుంటున్నాడు. ఇతను 350 గ్రాములు ఇవ్వడం వల్ల అతనికి కూడా 350 గ్రాములు నెయ్యే వస్తూ ఉంది. కానీ అతనికి అన్యాయం జరుగుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు, కానీ ఇతను అన్యాయం చేస్తున్నట్టు ఫీల్ అవ్వలేదు అనమాట. పెద్దల్లో పెట్టాక అసలైనటువంటి నింద అవమానం ఎవరికి వచ్చిందంటే ఆ షాపు ఓనర్కి రావటం జరిగిందనమాట. కాబట్టి నువ్వు ఏమి విత్తుతున్నావు, ఎదుటి వాళ్ళ విషయంలో ఎప్పుడు శపించటము, ఎప్పుడు ద్వేషించటం, ఎప్పుడు అసహ్యపడటం, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ విషయంలో మనం సంతోషం ఉండదు. వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నా, వాళ్ళు మంచి స్థితిలో ఉన్నా, వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్తున్నా, అమ్మో ఎలాగైపోయారు వీళ్ళు, ఎలా వచ్చేసింది ఏంటి, ఇటువంటి అసహ్యతతో కూడినటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండటం వల్ల నువ్వు ఏమైతే విత్తుతున్నావో, నువ్వు మంచిని విత్తితే మంచినే కోరుతావు. మరి వాక్యాన్ని ముందుకు తీసుకెళ్దాం మనం. ఏమి విత్తుతావో అదే కొత్త. చూడండి, మోసపోకడి, మనం మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం ఎదట వాళ్ళని, కానీ మనం మోసం పోతున్నాం. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళారా. చాలామంది సంతోషపడుతుంటారా, ఎదురుకు అలా చేసాం ఇలా చేసాం, వాడిని భలే బాధ పెట్టేసాం, వాడిని భలే తిట్టేసాం, వాడిని భలే మాట్లాడేసేసాం, ఇప్పుడు నా హృదయభారం దిగిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు. హృదయభారం పెరిగింది నీకు ఇప్పుడు. నువ్వు ఏమైతే మాట్లాడినావో అవి తిరిగి నీకు వస్తాయి. వెళ్ళిపోయి గాలి అనుకుంటున్నావు నా ప్రియమైనటువంటి వాళ్ళ.
తిరిగి నీకు వస్తాయి. అందుకే ఇక్కడ ఈ మొదటి వచనం చూడండి, ఏ తప్పిదములో నేను చిక్కుకొని నీడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూసుకోవాలంట. కాబట్టి మీరు నోరు ఉంది కదా అని చెప్పేసేసి ఇష్టానుసారంగా మాట్లాడేసేసి చేసేస్తే చాలా ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి మోసపోకుడనేమో దేవుడు ఏం చెప్తున్నాడు, మనకే చెప్తున్నాడు. ఎవరినో మోసం చేసేద్దాం, ఎవరినో ఏదో చేసేద్దాం, ఎవరినో అనేద్దాం అని మీరు చాలామంది అనుకుంటారు, కానీ మీరే మోసపోతున్నారు. ఈ విషయం తెలిసినప్పుడు చాలా మనకి వింతగా, విచిత్రంగా, హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే నువ్వెవరినో మోసం చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే మోసపోతున్నావు. మరి ఇప్పటికైనా నీ విషయం గ్రహించినట్లయితే ఒకరిని బాధ పెడుతున్నావు, ఒకరిని తిడుతున్నావు, ఒకరిని హర్ట్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు నువ్వే హర్ట్ చేసుకుంటున్నావు. ఈ విషయం తెలిసినప్పుడు నువ్వు ఇంకెప్పుడు కూడా ఈ విధంగా ప్రవర్తించవు. ఏ పంట విత్తుతావో, ఏ విత్తనం విత్తుతావో అదే పంటకు వస్తాయి. అలానగా శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరమును పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవన పంట కోయను. శరీరానుసారంగా చేసేది ఏంటి? మనకు ఈ శరీరానికి సంబంధించినటువంటి, ఈ లోకానికి సంబంధించిన ఒక ఉద్యోగమైన ఏదైనా కొన్ని సంవత్సరాలుగా క్షయమైపోతుంది. క్షయం అంటే చనిపోతుంది. అక్షరం అంటే ఏంటంటే చనిపోనది, ఎప్పటికీ ఉంటుందని అర్థం అనమాట. క్షయం అంటే ఏంటంటే నశించిపోయేది, త్వరగా పాడైపోయేది అనమాట. కాబట్టి మన శరీరానుసారంగా చేసేటువంటి ప్రతి ఇది కూడా ఏమైపోతుందంటే క్షయమైపోతుందంట. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మానుసారంగా నిత్య జీవం అనేటువంటి పంట కోసుకుంటాడంట. నిత్య జీవం అనేటువంటి పంట అంటే పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. నువ్వు చేసేటువంటి విశ్వాసము, నువ్వు చేసేటువంటి సహనము, నువ్వు చూపించేటువంటి మంచితనము, నువ్వు చూపించేటువంటి దీర్ఘశాంతం ఇవేం కనపడవు ఈ కంటికి, కానీ ఇవి అక్షయం అనమాట. అక్షయమైనటువంటి పంటను కోసుకుంటావు అక్కడ. నువ్వు ఎక్కడ? పరలోకంలో. నీవు తొందరపడిపోయి కోప్పడిపోయి నువ్వు ఇష్టానుసారంగా నువ్వు బిహేవ్ చేసేసి ఈ శరీరానుసారంగా శరీరంలో ఉద్రేకాలకు నువ్వు పాల్పడి నీ నోట్లోంచి ఏదొచ్చి అది మాట్లాడేసి శరీరానుసారంగా నువ్వు మాట్లాడేసినటువంటి మాటలకు వచ్చే ప్రతిఫలం మాత్రం శాశ్వతంగా నీకు సంతోషం అనిపించదు, కానీ అది ఏమవుతుంది, కొద్ది కాలానికి క్షయమైపోతుంది, నాశనం అయిపోతుంది, ఉండదు. కానీ నువ్వు దీర్ఘశాంతంతో ఎవరేమన్నా పట్టించుకోకుండా, ఎవరేమన్నా తిరగేయకుండా, ఎవరేమన్నా నువ్వు బాధపడకుండా నీవు దేవుని సన్నిధిలో దేవుని మీద భారం వేసుకొని నీతిగా, నిజాయితీగా, సైలెంట్గా అన్నీ ఉన్నాకు అణిగమణిగి ఉంటుంది అంటాడు. ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది. ఎందుకంటే నేను ఒకసారి భోజనం చేస్తున్నప్పుడు మేము ఆ టెంట్లో ఇటువైపు మేము కూర్చున్నాం, అటువైపు వాళ్ళు కూర్చున్నారు. భయంకరమైన గాలేసింది. మా ఆకులేమో రైస్ పెట్టారు, చక్కగా ఒక పక్కన స్వీట్ పెట్టారు, ఇవన్నీ నిండుగా ఉంది ఆకు, అసలు ఏం కదలేదు. పక్క వాళ్ళ ఆకులన్నీ ఎగిరిలు పడిపోయినాయి. ఎందుకని అలాగ పడ్డాయని అడిగాను నేను మా అమ్మని చిన్నతనంలో, 7-8 ఇయర్స్లో. అంటే ఎవరు ఇందులో వెయిట్ ఉన్నది కదరా, ఇందులో అన్నీ ఉన్నాయి కదరా, అన్నీ పెట్టారు కాబట్టి ఇది వెయిట్ వల్ల అలాగ ఆగింది, అందులో ఏమీ లేదు కాబట్టి అలాగ ఎగిరి వెళ్ళిపోయింది, అడ్రస్ లేకుండా పోయింది అని చెప్పింది మా అమ్మగారు. కాబట్టి నువ్వు అన్నీ కలిగి ఉన్నావా? అన్నీ అంటే ఏంటి? ఇల్లు, కారు, ఉద్యోగము, ఇది కాదు. శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, ప్రేమ, దయాళుత్వం, ఇవన్నీ కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటే అణిగిమణిగి ఉంటాడు అనమాట. ఏ ఇబ్బంది ఉండదు, మనశ్శాంతిగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. మరి కలిగి ఉండవలసినవి కలిగి ఉన్నావా? అనవసరమైనవి కలిగి ఉన్నావు నువ్వు? మరి శరీరానికి సంబంధించినటువంటి కలిగి ఉన్నావా? ఆత్మకు సంబంధించినటువంటి కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం నా ప్రియమైనటువంటి వారలారా. చూడండి, మనము మేలు చేయటేందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమంది పంట కోతాం. వావ్, మేలు చేయటానికి అలసిపోకూడదు అంటే చాలామంది ఏం చేస్తారు, ఎంతో పని చేస్తామండి, వాళ్ళు మారండి, ఇంకా ఎంతో పని చేస్తామండి, ప్రార్థన చేస్తామండి, ఎంతో చెప్తామండి, వాళ్ళకి విసుగుపోతారు చాలామంది. విసుకక నిత్యము ప్రార్థన చేయవాలని దేవుని వాక్యం చదివిస్తుంది. ఇక్కడ ఏంటంటే మేలు చేయటం ఎందుకు విసుకక ఇందుము, మనం అలయక విసుగుపోకూడదు, అలసిపోకూడదు అనమాట. నువ్వు ఏ విషయంలో విసుగుపోతున్నావు? ప్రార్థించాలంటే విసుగు, దేవుని సన్నిధికి రావాలంటే విసుగు, అలసిపోతూ ఉంటుంటాం మనం ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, వాటిని బట్టి వీటిని బట్టి విసిగిపోతుంటారు చాలామంది. విసిగి చెందిపోతున్నారు, ఫ్రస్ట్రేషన్ అంటుంటారు కదా ఈ రోజున. ఏంటంటే పిల్లలు ఎలాగండి, వాళ్ళు ఎలాగండి, మా ఆయన ఎలాగండి, లేకపోతే మా అత్తగారు ఎలాగండి, లేకపోతే ఈ అసలు ఇంట్లో ఏమీ లేదండి తింటాకి, చాలా విసుగు వచ్చేస్తుందండి, ఉద్యోగం లేదండి, అట్లాగ విసుగు. మేలు చేయటం ఎందుకు విసుగుపోకూడదంట. నువ్వు మేలే చేయాలి ఎప్పుడు కూడా, కృతజ్ఞతావచనమే పలకాలి ఎప్పుడు కూడాను. మరి ఇలాగ వివరిస్తే చాలా టైం అవుతుంది ఇవన్నీ కూడా, మరి మనకంత సమయం లేదు ఇక్కడ. తర్వాత
కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. నీకు సమయం ఉంటే, అవకాశం ఉంటే ప్రతి వరకు మేలు చేయండి. రోడ్డు పోయే వాళ్ళకి, వాళ్ళకి అందరికీ కూడా. అంటే మేలు చేయమంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఏదో చేయమని కాదు, కానీ వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు, తింటకు తిండి లేనప్పుడు, కట్టుకోటకు బట్టలు లేనప్పుడు ఏదన్నా ఇవ్వండి అని అర్థం అన్నమాట. ముఖ్యంగా విశ్వాస గృహములోనికి వచ్చినటువంటి వారి ఎడల మేలు చేయాలి. విశ్వాస గృహం అంటే ఏంటి? దేవుని సన్నిధిలోనికి అనమాట. విశ్వాసంలోనికి వచ్చిన వారు, కొత్త వారు ఉంటారు కదా, వాళ్ళకి మేలు చేస్తూ ఉండాలి. మనం దేవుని వాక్యం గురించి చెప్తూ ఉండాలి. వాళ్ళు బలపడటకు సహాయం పడుతూ ఉండాలన్నమాట. వాళ్ళ ఆత్మీయ స్థితి పెరుగుటకు, వాళ్ళ ఆత్మీయతగా ఒక మెట్టెక్కుటకు మనం సహాయం చేస్తూ ఉండాలన్నమాట. అది మేలంటే. తర్వాత 14వ వచనం, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. అతిశయించడం అంటే ఏంటంటే ఇష్టపడతాం, కొంచెం గర్వపడతాం, కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవటం అన్నమాట. ఇదేంటి నేను చెప్తున్నాడు? సిలువ యందు తప్ప అంటే శ్రమలు పడటానికి ఎవరు ఇష్టపడరంట. సున్నత చేసుకుంటే మీకు క్రీస్తు పని ఉండదు. ఇంకా ధర్మశాస్త్రం వల్ల మీరు సున్నత పొందుతారు, ధర్మశాస్త్రం వల్ల విముక్తి పొందుతారని చెప్పి అక్కడ చెప్తుంటారు కొంతమంది. కానీ ఏం చెప్తున్నాడు పౌలు గారు? శ్రమలు అంటే ఇష్టపడరు చాలామంది. క్రీస్తుని ధరించుకుంటాం అంటే ఇష్టపడరు. క్రీస్తుని ధరించుకుంటే ఎప్పుడు కూడా మనకి ఏదో మహిమ ఇదే కనపడుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తుని ధరించి నువ్వు ఎదురుకెళ్తున్నప్పుడు శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నిటి నుంచి జయమునిస్తాడు దేవుడు. గెలుపు అనేది ఎక్కడ వస్తుందండి? యుద్ధం చేయకుండా గెలుపు ఎక్కడన్నా వస్తుందా? కూర్చుంటే గెలుపు వస్తుందా? ఎంతమంది విక్టోరియస్ పర్సన్స్గా ఉండాలి, ఎంతమంది విక్టరీ కావాలంటున్నారంటే యుద్ధానికి కావాలి ఇష్టపడరు. యుద్ధం చేయకుండా విక్టరీ ఎలాగ వస్తుందా? అలా అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైన తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనను సిలువ వేయబడి ఉన్నాము. చూసారా? సిలువ వేయబడటం అంటే ఏంటంటే ఇంకా దాన్ని విడిచిపెట్టేయటం అనమాట. శ్రమల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి వచ్చినటువంటి నీవు దేవుని నమ్ముకున్న తర్వాత వాటి నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలో, వాటి నుండి ఎలా విడుదల పొందాలో దేవుడు ఒక చక్కటి మార్గాన్ని ఇస్తాడంట నువ్వు అనుసరించినప్పుడు. ఇంకో వచనం ఉన్నది, 17వ వచనం, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరముందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడను నన్ను శ్రమ పెట్టవద్దు. ఏం చేశాడు? ముద్రలు. మనం చూస్తూ ఉంటాం కదా, మా ఊర్లో ఒక ఇది ఆవుని వదిలేశారు, ఆంబోతిని అంటారు కదా, వచ్చేసి అంటే ఇంక దాన్ని ఎవడో పట్టుకెళ్ళి కాడు కట్టుకోవడమో లేకపోతే ఇలాగ దున్నటాకో దీన్ని ఉపయోగించారు. ఎందుకంటే అది వచ్చేసేసరి ఇంక ఇది ఫ్రీ అయిపోయింది, ఇంక దీనికి ఏమీ లేదు అని చెప్పి అంటే అది దాన్ని ఎందుకు యూజ్ చేయకూడదని చెప్పేసి వదిలేస్తారనమాట. కొన్ని మన వస్తువులు చూస్తాం, ట్రేడ్ మార్క్ అని చెప్పి ISI మార్క్ ఉన్నదే మాత్రం కొనాలని చెప్పేసి, అంటే అది ఒరిజినల్ అని చెప్పేసి అనమాట. కాబట్టి కొన్ని ముద్రలు వేసుకున్నాడు. అంటే ఈయన ఎవరు? పౌలు గారు. ఏంటి ఆ ముద్రలు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. ఏంటి ఆ ముద్రలు? సహనము, ప్రేమ, దయ, దీర్ఘశాంతము, రక్షణ అనేటువంటి ముద్ర, క్రీస్తుని ధరించుకుని ఉండటం ఒక ముద్ర అన్నమాట. కాబట్టి ఇటువంటి ముద్రలు నీలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది? నువ్వు ముద్రించబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలన్నమాట. ఆయన స్వరూపంలోనికి నువ్వు మారినటువంటి వ్యక్తి. ఇప్పుడు నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు, నీవు ఆయన సొత్తువు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మనకి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారు, దేవుని వాక్యాన్ని వినిచినటువంటి మీరు ఎట్లా ఉన్నారు? దేవుని వాక్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నారు? ఏమి విత్తుచున్నారు? మీకు అదే తిరిగి వస్తుంది, మీకు తెలుసా? కాబట్టి మీరు ఎంతో ప్రయాసపడుచు మీ జీవితంలో చాలా బిజీ అయిపోయారు. ఎవరి కోసం, ఎందుకోసం ఒకసారి ఆలోచించేయండి. మీ గమ్యం ఏంటి? మీ గురి ఏంటి? మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జడ్జ్మెంట్ చేస్తూ ఉన్నారు కదా, అసలు మరి అదే పరిస్థితి మీకు ఎదురైతే మీ పరిస్థితి ఏంటి? సాత్వికం కలిగి ఉన్నారా? ప్రేమగా మాట్లాడగలుగుతున్నారా? ఎప్పుడు అరుస్తూ పెద్ద పెద్ద గాగలిస్తూ ఇట్లానే మాట్లాడుతున్నారా? లేకపోతే సాత్వికంగా మీ మాటలను బట్టి ఎవరైనా ప్రభు వైపు ఆకర్షించబడుచున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మోకరించండి ప్రతివారు. వాక్యం విన్నటువంటి మీరు మీ హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోండి.
ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, తనను తాను శోధించబడును అనుకుని తన విషయమై చూసుకొనవలను. కాబట్టి మన విషయం మనం పరీక్షించుకోండి. ఒక నిర్ణయం తీసుకోండి ఈరోజు, ప్రభువా ఇక నుంచి నేను మంచినే విచ్చుతాను, ఆత్మానుసారమైనటువంటి జీవితం కొరకే ఆలోచన చేస్తాను. పరిశుద్ధత నా ప్రభా, పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైనటువంటి నిన్ను చేరుకున్నట్టుకు నా ప్రభా, ఈ లోకంలో ఉన్నది కాకుండా పరలోకానికి సంబంధించినటువంటి అక్షయమైనటువంటి పంట కోసుకోవటానికి, జీవం అనేటువంటి పంట కోసుకోవటానికి మరి అటువంటి తగినటువంటి జీవితాలు, ప్రణాళికలు వేసుకుంటాను ఈరోజు అని మీరు నిర్ణయం తీసుకోండి. స్తోత్రం దేవా. సర్వోన్నతుడు అద్భుతమైనటువంటి విషయాలు మాతో మాట్లాడి విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందినట్లు మీరే సహాయం చేసి దీవించి ఆశీర్వించి బలపరచమని నా ఇంతవరకు మాతో ఉన్నందుకు నీకు వందనములు చెల్లిస్తూ మా రక్షకుల ప్రభువుని యేసు నామమున నడిచి ప్రార్థించి పొందుకునే నామ పరమ తండ్రి, ఆమేన్.